నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకులతో పాటు తుదికి వెల్లడి. హైదరాబాద్ ధూల్పేట్లో మరోసారి గంజాయి కలకలం. ఐస్ క్రీం కుల్ఫీల్లో కలిపి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్. స్పీకర్ స్థాయిని తగ్గించేలా జగదీష్ రెడ్డి వ్యవహరించారన్న మంత్రి పొన్నం. ఉద్దేశపూర్వకంగానే సభలో అలా వ్యవహరించారని మండిపాటు. జనాభా ఆధారంగా బీజేపీ సీట్లు పెంచుకోవాలని చూస్తోందన్న చామల. కమల వికాసాన్ని తట్టుకోలేకే విషప్రచారం చేస్తున్నారని లక్ష్మణ్ ధ్వజం. ఏపీలోని పిఠాపురంలో ఘనంగా జనసేన జయకేతనం సభ. కార్యకర్తలకు కిక్కిరిసిన ప్రాంగణం. పవన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి. జన్మతః పౌరసత్వంపై వెనక్కు తగ్గని ట్రంప్. పాక్షికంగా అమల్లోకి వచ్చేలా చూడాలని కోర్టుకు విజ్ఞప్తి. దేశవ్యాప్తంగా కోలాహలంగా జరిగిన హోళీ సంబరాలు. వేడుకల్లో ఉత్సాహభరితంగా పాల్గొన్న ప్రజలు. గ్రూప్ 3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకులు, తుది కీతో పాటు అభ్యర్థుల లాగిన్ ఐడీలో ఓఎంఆర్ షీట్లు పొందుపరిచింది. వివిధ శాఖల్లో 1388 ఉద్యోగాల కోసం గతేడాది నవంబర్ 17, 18న టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించగా 2,67,000 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 2,49,557 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 3లో పురుషుల టాప్ ర్యాంకర్ 339.24 మార్కులు, మహిళా టాప్ ర్యాంకర్కు 325.15 మార్కులు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. మొదటి 36 ర్యాంకుల్లో 35 మంది పురుషులు, ఒకే ఒక్క మహిళా అభ్యర్థి ఉన్నట్లు తెలిపింది. తొలి 50 ర్యాంకుల్లో కేవలం 4 మాత్రమే మహిళలున్నట్లు స్పష్టం చేసింది. జనరల్ ర్యాంకు ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వడం సహా వెబ్సైట్లోనూ వివరాలు పొందుపరుస్తామని పేర్కొంది. అతి తక్కువ సమయంలోనే ఏ తప్పు లేకుండా గ్రూప్స్ ఫలితాలు విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, కమిషన్ ఇచ్చిన అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు. స్పీకర్ స్థాయిని తగ్గించి అవమానించే విధంగా జగదీష్ రెడ్డి వ్యవహరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే నిరసనలు తెలుపడం హాస్యాస్పదమని మండిపడ్డారు. సభలో ఏ విధంగా ఉండాలి, సభ వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని పొన్నం విమర్శించారు. సభకు కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయని వాటిని పాటించాల్సిందేనని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. సభలో ప్రజాస్వామ్యానికి పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్ గారు. అటువంటి స్పీకర్ గారిని పట్టుకొని సభకు నీ ఒక్కటి కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీష్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. బీజేపీ 11 ఏళ్ల పాలన గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారని, ఏమయ్యాయని నిలదీశారు. మోదీ 11 ఏళ్ల పాలనపై కూడా మహేశ్వర్ రెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేవలం జనాభా ఆధారంగా సీట్లు పెంచుకునే ఉపాయంలో బీజేపీ ఉందని దుయ్యబట్టారు. ప్రజా తీర్పును గౌరవించి చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నది బీజేపీ. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు చెప్పాలి, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అంటే ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణకు వచ్చే అటువంటి షేరు 50 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి వచ్చినాయా? మరి నువ్వు నరేంద్ర మోడీ గారికి చెప్పు, చేతగాని పాలన కదా, ఇమ్మీడియట్ గా రాజీనామా చేయమను. నువ్వు తెలంగాణలో ఎట్లయితే 13 నెలల పాలననే ఇంత విమర్శించినప్పుడు 11 సంవత్సరాల పాలన మీద కూడా మాట్లాడాలి కదా. మరి మీరు పని నెరవేర్చలేనప్పుడు మీకు కూడా వర్తిస్తుంది కదా. మాకంటే ముందు 11 ఏళ్లు పరిపాలించిన మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. దక్షిణాదిలో బీజేపీ ఎదుగుదల తట్టుకోలేక డీఎంకే ముసుగులో కాంగ్రెస్ విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని డీఎంకే విషప్రచారం చేయడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అఖిలపక్షం పేరుతో నాటకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఇంటి పోరు బయట పోరు తట్టుకోలేక బీజేపీపై నింద వేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఉత్తర దక్షిణ భారత్ పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కుట్రలు పన్నుతున్నది ఒకవైపు డిఎంకే ముసుగులో కాంగ్రెస్ తెలంగాణ మరియు బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వైరి పక్షాలని చెప్పి ప్రజలకు మరి కనబడేదొకటి, చేసేదొకటి. ఈ 3 పార్టీలు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలను సహించలేక, రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా ప్రాంతీయపరమైనటువంటి విద్వేషాలు సృష్టించి ఈ రకంగా ఈ దేశాన్ని మతం పేరు మీద విడదీశారు, ఇండియా పాకిస్తాన్ గా. అదే రకంగా అప్పుడప్పుడు మరి ఈ ఖలిస్తాన్ పేరు మీద లేదా ప్రత్యేక దేశం పేరు మీద ఈ డిమాండ్లకైతే ఊతమిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పకుండా రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. కోడిపందాలు, క్యాసినో నిర్వహించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించారు. సుమారు 4.5 గంటలు శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించారు. ఆయనతో పాటు న్యాయవాది సహా ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్న వ్యక్తి వచ్చినా పోలీసులు లోపలికి అనుమతించలేదు. మైనాబాద్ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరైనట్లు తెలిపిన పోచంపల్లి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. గత నెల 11న మైనాబాద్ తోల్కట్ట గ్రామంలోని పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో క్యాసినో, కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. 61 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి విచారణకు హాజరు కావాలని ఫిబ్రవరి 13న పోలీసులు నోటీసులు ఇచ్చారు. న్యాయవాదిని పంపి సమాధానం ఇచ్చిన శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లీజుకిచ్చానని తెలిపారు. అయితే ఆయన సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా విచారణకు వచ్చారు. మళ్ళీ ఏమన్నా రమ్మన్నారు సార్? మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? వాళ్ళు ఏం నాకైతే చెప్పలేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా సొంత ల్యాండ్ కదా, నేను ఎప్పుడు పిలిచినా నేను ఎవరైతే లీజుకి ఇచ్చినారో మా అల్లుడు చూసేవాడు. సో మా అల్లుడు ఒక అతనికి ఇచ్చాడు, రమేష్ రెడ్డి అనేది. సో కాబట్టి నాకు తెలియదు కదా, అతను కేసు పెట్టాను వాళ్ళ మీద కూడా. జనసేన 12వ ఆవిర్భావ సభకు జన సైనికులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులతో పిఠాపురం శివార్లోని చిత్రాడ జనసంద్రమైంది. జయకేతనం పేరుతో నిర్వహిస్తున్న ఆవిర్భావ సభలో పవన్ పేరు ప్రతిధ్వనిస్తోంది. పవన్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక జరుగుతున్న మొదటి ఆవిర్భావ సభను జనసేన నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు చేశారు. జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఇలా దాదాపు 250 మందితో సభా వేదిక కొలువుదీరింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థలాలను అమ్మితే సహించేది లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. విద్యాసంస్థల స్థలాలు అమ్మడానికి ప్రభుత్వం ఏర్పడిందా అని ప్రశ్నించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల అమ్మకం సమస్యను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కృష్ణయ్య వెల్లడించారు. ప్రభుత్వము విద్యా సంస్థలను కూడా చివరకు అమ్ముకోవడానికి తయారైంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చెందిన 400 ఎకరాల భూమిని 30,000 కోట్ల రూపాయలకు అమ్ముకోవడానికి వేలం వేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? ప్రభుత్వ పరంగా మీరు వచ్చింది ప్రజల అభివృద్ధి కోసం 6 గ్యారెంటీలు ఇచ్చావు. ఆ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా నేను భూములు అమ్ముకుంటా, వ్యాపారం చేస్తా, డైవర్ట్ పార్టీ సార్ తట్టే మాత్రం మర్యాద ఉంటది. హైదరాబాద్ యూనివర్సిటీ 4,000 ఎకరాలు అమ్ముతావు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ అమ్ముతావు, రేస్ కోర్స్ అమ్ముతావు, పెన్షన్లు కూడా జైర్నామానికి సిద్ధం చేస్తున్నారు. అక్కడ మలక్పేట ప్రింటింగ్ ప్రెస్ కూడా అమ్ముకునిగా చూస్తున్నావు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఇప్పటికే మంత్రులు అనేక మంది లిటిగేషన్ భూములను హైదరాబాద్ చుట్టుముట్టేశారు మొత్తం.
బంగ్లాదేశ్ జాతీయుల అక్రమ రవాణా కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఆ కేసులో 1,90,000 విలువైన ఆస్తులని అధికారులు జప్తు చేశారు. హైదరాబాద్లోని ఛత్రినాక పహాడీ షరీఫ్ ఠాణాలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. నగర శివార్లలోని 2 వ్యభిచార గృహాలపై దాడులు చేసిన పోలీసులు పలువురు బంగ్లాదేశ్ యువతులను అరెస్టు చేశారు. దేశంలోకి అక్రమంగా వచ్చారని వారిని రిమాండ్కి తరలించారు. యువతులను తీసుకొచ్చిన మధ్యవర్తులపైన కేసులు నమోదు చేశారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించారన్న సమాచారంతో ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి సారించింది. బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాల ద్వారా దేశంలోకి ప్రవేశించారని విచారణలో తేల్చారు. ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులో ఏజెంట్లు ఉద్యోగం, బ్యూటీ పార్లర్లు, టైలర్ షాపులు సహా వివిధ రకాల పనులు చేస్తామంటూ బంగ్లాదేశ్ యువతులను దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని గుర్తించారు. ఇక్కడికి తీసుకొచ్చాక బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని అధికారుల దర్యాప్తులో తేల్చారు. హోలీ వేడుకల్లో హైదరాబాద్లో గంజాయి ఐస్ క్రీం కలకలం రేపింది. హోలీ వేడుకల పేరిట ధూల్పేట మల్చీపురాలో గంజాయి వినియోగిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దర్యాప్తులో గంజాయిని ఐస్ క్రీం, బర్ఫీలో వాడినట్లు పోలీసులు గుర్తించారు. గంజాయితో తయారు చేసిన 100 కుల్ఫీ ఐస్ క్రీంలు, 72 బర్ఫీ స్వీట్ సిల్వర్ కోటెడ్ బాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి తెలిపారు. కుల్ఫీ లేకన్నా మనకి రకరకాల షేప్లో వాళ్ళు ఫిక్స్ చేశారు కదా, దాంట్లో గంజాయి కలిపాడు. దాన్ని కలిపి దీన్ని కంటైనర్లో పెట్టి ఒక 200 గ్రామ్స్ టు 220 గ్రామ్స్ ఉంది ఒక్కో దాంట్లో. దీన్ని ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ అయిన తర్వాత మామూలుగా మన ఐస్ క్రీమ్ తిన్నట్టు తింటున్నారనమాట. దాదాపు 100 ఈ చిన్న బాక్సెస్లో ఒక్కో దాంట్లో 200 టు 210, 220 గ్రామ్స్ కుల్ఫీలో గంజాయి కలిపాడు. దాన్ని స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా బలరాం గల్లీలో ఒక అతని దగ్గర ఒక 200, 250 గ్రామ్స్ గోళీలు, అదేవిధంగా బేగం బజార్లో ఒక చిన్న చిన్న బాక్సెస్లో టినీ బాక్సెస్ లో 5 ml 5 గ్రామ్స్ అట్ట దాంట్లో ఈ బంగ్ పేరుతోటి అతను బంగ్ పేరుతోటి గంజాయి మిక్స్ చేసి దాంట్లో బర్ఫీ స్వీట్ లో గంజాయి మిక్స్ చేసి దానికి మన సిల్వర్ ఫాయిల్ రోల్ చేసి దాన్ని 300 రూపాయలకు ఒక్కొక్క రోల్ అమ్మేదానికోసం ప్రయత్నం చేస్తుంటే అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ కేరింతలు కొట్టారు. కోడిగుడ్లు, టమాటాలు కొట్టుకుంటూ ఉల్లాసంగా గడిపారు. కలర్ గన్నులతో ఒకరిపై మరొకరు రంగులు చిమ్ముకున్నారు. మార్కెట్లన్నీ ఇంద్రధనస్సును తలపించగా చిన్న పెద్ద మహిళలు, యువతులు అంతా నృత్యాలతో హోరెత్తించారు. ప్రజలందరి జీవితం రంగులమయం కావాలంటూ ఆకాంక్షించారు. హోలీ పండుగను పురస్కరించుకుని భాగ్యనగరం వర్ణరంజితమైంది. చిన్న పెద్ద తేడా లేకుండా సప్త వర్ణాలు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. కోడిగుడ్లు, టమాటోలు, రంగులు కలిపిన నీళ్లు చల్లుకుంటూ హోలీ ఆడారు. ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, పిర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో యువత డీజే పాటలకు నృత్యాలతో హోరెత్తించారు. బేగం బజార్లో రాజస్థాన్ సమాజకు చెందిన కుటుంబాలు పండుగను అట్టహాసంగా నిర్వహించాయి. మహిళలు రాజస్థానీ పాటలు పాడుతూ ప్రత్యేక నృత్యాలతో హోరెత్తించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో హోళీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. వేలాది మంది విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకుని రంగులు చల్లుకున్నారు. డీజే పాటలకు అనుగుణంగా కాలు కదిపారు. సికింద్రాబాద్ బండిమెట్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బోయినపల్లిలోని తన నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా ఉత్సాహంగా హోలీ ఆడారు. మనవరాళ్లను ఎత్తుకుని నృత్యం చేసిన మేడ్చల్ ఎమ్మెల్యే డప్పులు సైతం వాయించి అందరిలో జోష్ నింపారు. ముషీరాబాద్లో ప్రత్యేకంగా జరిగిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మీదేవి, ఉపాసకుడు దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొని రంగులు చల్లుకున్నారు. కూకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలలో రంగుల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. మలేషియన్ టౌన్షిప్, రెయిన్బో విస్టా తదితర గృహ సముదాయాలలో వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఐటీ కారిడార్లో హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ప్రత్యేక ఈవెంట్లను ఏర్పాటు చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నగరవాసులు పాల్గొని మొహాలకు రంగులద్దుకుని కేరింతలు కొట్టారు. కోకాపేటలోని
ఎస్ఏఎస్ క్రౌన్ స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆకాశంలో రంగుల పండుగ జరిపింది. 60 అంతస్తుల భవనంపై స్కై బ్లాస్ట్తో హోలీ నిర్వహించి డ్రోన్లతో చిత్రీకరించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని హోలీ వేడుకలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య పాల్గొన్నారు. ఆటపాటలతో సహజ సిద్ధమైన రంగులను యువతీ యువకులు చల్లుకున్నారు. డీజే పాటలకు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు హోరెత్తించారు. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అయోధ్య, సంభల్ సహా పలు చోట్ల వేలాది మంది ఒక్కచోటకు చేరి రంగుల పండుగను ఆహ్లాదంగా చేసుకున్నారు. పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ముంబైలోని జుహు తీరంలో పిల్లలు, పెద్దలు రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకున్నారు. రంగుల కేళి హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, సంభల్, బృందావన్, అయోధ్య, మధుర, ప్రయాగ్రాజ్ సహా పలుచోట్ల వేలాది మంది ఒకే చోటుకు చేరి హోలీ వేడుక చేసుకున్నారు. హోలీ పాటలకు నృత్యాలు చేశారు. గోరఖ్పూర్లో పలువురు కళాకారులు డోలు, వాయిద్యాలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. గోరఖ్నాథ్ ఆలయంలో గోవులకు రంగుల తిలకం దిద్దారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న యోగి సన్నిహితులు, మద్దతుదారులతో రంగుల పండుగలో సందడి చేశారు. ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలంతా బాగుండాలని ఆమె ఆకాంక్షించారు. ఆత్మీయులపై రంగులు చల్లుతూ ఆహ్లాదంగా పండుగ జరుపుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా సన్నిహితులు, కార్యకర్తలతో కలిసి హోలీ ఆడారు. పలువురికి రంగులద్దుతూ వేడుకను చేసుకున్నారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సైతం ఢిల్లీలో నిర్వహించిన ఓ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ ప్రజలకు ఈ పండుగ మంచిని చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి రాజ్నాథ్ సింగ్ డ్రమ్ వాయించారు. రాజస్థాన్లో హోలీ వేడుకల్లో సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొని సందడి చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఫోమ్ రంగులతో పండుగ నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సీఎం మోహన్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురికి రంగులతో తిలకం దిద్దారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో హోలీని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. హారతి నిర్వహించి పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ దెహ్రాదూన్లోని నివాసంలో చిన్నారులతో కలిసి హోలీ ఆడారు. అనంతరం రాజ్భవన్లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బీహార్లోని పట్నాలో డోలు వాయిస్తూ ఆహ్లాదంగా హోలీ చేసుకున్నారు. పశ్చిమ బంగాల్లోని భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు హోలీ వేడుకల్లో పాల్గొన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో భద్రతా సిబ్బంది రంగులు అద్దుకొని పండుగ చేసుకున్నారు. పంజాబ్లోని అమృత్సర్లో సైనికులు రంగులతో పండుగ చేసుకున్నారు. ఆనందంతో స్టెప్పులేశారు. చండీగఢ్ లో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు ఆత్మీయులు, సన్నిహితులకు రంగులద్ది పండుగను చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సిమ్లాలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కర్ణాటక కలబురిగిలో హోలీ పండుగలో డీజే పాటలకు యువకులు స్టెప్పులేశారు. తమిళనాడులోని చెన్నైలో పిల్లలు, పెద్దలు రంగుల కేళి జరుపుకున్నారు. మహారాష్ట్రలోని ఠానేలో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే హోలీ జరుపుకున్నారు. సన్నిహితులకు రంగులు పూసి ఆప్యాయంగా పలకరించారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద నిర్వహించిన హోలీ వేడుకల్లో పలువురు విదేశీయులు పాల్గొన్నారు. తొలిసారి హోలీని జరుపుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ముంబైలోని జుహూ తీరంలో పిల్లలు, పెద్దలు రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో వేలాది మంది ఒక్కచోటికి చేరుకుని హోలీ నిర్వహించారు. స్వామి నారాయణ్ ఆలయం వద్ద నిర్వహించిన వేడుకలు జనసంద్రాన్ని తలపించాయి.
జన్మతః పౌరసత్వం రద్దు అంశంలో తాము విధించిన ఆంక్షలను పాక్షికంగా అయినా అమల్లోకి వచ్చేలా చూడాలని అమెరికా సుప్రీంకోర్టును ట్రంప్ యంత్రాంగం ఆశ్రయించింది. ప్రస్తుతం జన్మతః పౌరసత్వం రద్దుపై ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానాలు అమెరికా వ్యాప్తంగా నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కోర్టులను ఆశ్రయించిన వారికి మినహా మిగిలిన వారందరికీ ట్రంప్ ఉత్తర్వులు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని జస్టిస్ డిపార్ట్మెంట్ న్యాయస్థానాన్ని కోరింది. జన్మతః పౌరసత్వం రద్దును ఫెడరల్ కోర్టులో నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్రయించారు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. కానీ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జన్మతః పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేశారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 19 తర్వాత అమెరికాలో పుట్టిన వారు అందరికీ గతంలో మాదిరిగా ఆ దేశ పౌరసత్వం రాదు. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటున్నా అదే నియమం వర్తిస్తుంది. అయితే ట్రంప్ ఆదేశాలకు వ్యతిరేకంగా 2 డజన్లకు పైగా రాష్ట్రాలు, వ్యక్తులు, వివిధ గ్రూపులు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని తెలిపాయి. మేరీల్యాండ్, మసాచ్యూసెట్స్, వాషింగ్టన్ వంటి రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి. అయితే యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ సారా హారిస్ దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగబద్ధమా కాదా అన్న విషయంపై అభిప్రాయాన్ని మాత్రం కోరలేదు. వ్యక్తిగత జడ్జీలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయలేరని జస్టిస్ డిపార్ట్మెంట్ వాదిస్తోంది. ఎవరైతే కోర్టులను ఆశ్రయించారో వారికి కాకుండా మిగిలిన అందరికీ ట్రంప్ ఆదేశాలు అమలయ్యేలా ఆదేశాలివ్వాలని ట్రంప్ యంత్రాంగం న్యాయస్థానాన్ని కోరింది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అమెరికా అందిస్తోంది. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. 2024 చివరి నాటికి 5.4 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభాలో సుమారు 1.47% భారతీయులే. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టినవారు. అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. 4 దశాబ్దాలకు పైగా కళారంగానికి, సమాజానికి చేసిన విశేష సేవలను గుర్తించిన యూకేకు చెందిన బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. యూకేలో అధికార లేబర్ పార్టీ పార్లమెంటు మెంబర్ నవేందు మిశ్రా బ్రిటన్ పార్లమెంట్లో ఈ నెల 19న నిర్వహించే కార్యక్రమంలో చిరంజీవికి అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ పార్లమెంటేరియన్లు హాజరవుతారని నవేందు మిశ్రా చెప్పారు.